బట్ ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చి ఇందులోంచి ఏమేమి తీసేయచ్చు, లేక ఇందులో ఏమి మార్చొచ్చు, ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు. అభిప్రాయం. అలా చెప్పేవాడిని. తర్వాత రామాయణం ప్లాన్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ సినిమాకి నన్ను యాక్చువల్గా రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏవో 2-3 ప్రపోజల్స్ వచ్చాయి, ఆయనకు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఒక 5 రోజుల పెళ్లి మీద ఒక మంచి కథ రాశారు ఆయన. రాసి దానికి డైలాగ్ రైటర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇలాగ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి రామాయణం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది పిల్లలతో. దాని మీద ఆయన క్యారీ అయ్యారు. అప్పుడు రామాయణం సంబంధించిన చాలా బుక్స్ ఆయనకి ఇచ్చి వాటిలో పార్టిసిపేట్ చేసి అలా ఉండేవాడు నేను. అలా ఆయనతో పాటు ఆయన చేసే సినిమాల గురించి నాతో మాట్లాడుతుండేవాళ్ళు. అలాగే అప్పుడు హాలీవుడ్ సినిమాలన్నీ లేజర్ డిస్క్లు వచ్చేవి. అంటే డివిడి సీడీలు, ఈ వీడియో క్యాసెట్లు కాకుండా లేజర్ డిస్క్లు వచ్చేవి చాలా పెద్దవి. సో వాటిలో ఏంటంటే ఒక్కోసారి సినిమాతో పాటు డైరెక్టర్ కామెంటరీ ఉండేది. ఈ సినిమా చేసినప్పుడు మేకింగ్ ఎక్స్పీరియన్స్లో ఈ షాట్ ఎందుకు పెట్టాం, ఈ సౌండ్ డిజైనింగ్ ఎందుకు చేసాం అని డైరెక్టర్ కామెంటరీ ఉండేది.